వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీదకి వెళ్తున్నాం. అందరికీ తెలిసిందే. అదేంటంటే రాను రాను మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సో దాని గురించి మాటల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్పష్టంగా కమెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మానవ సంబంధాల గురించి మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఒక కోర్టుకు సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఉదాహరణకి ఒక చిన్న దృష్టాంతాన్ని మీకు చెప్తాను. అదేంటంటే ఈ మధ్య నేను ఒక సిరీస్ చూశాను. యాస్టీస్గా నేను చెప్పరు కానీ దానికి నేను 4 ఆకులు ఎక్కువ చెప్పి 2 ఆకులు తీసేసి చెప్తాను. ఒక కోర్టులో ఒక కేసు జరుగుతోంది. అది భార్యాభర్తలకు సంబంధించింది. కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే భార్య చనిపోతుంది. ఆ భార్య చనిపోవడానికి గల కారణం భర్త అని చెప్పి ప్రాసిక్యూషన్ వారు నిరూపణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. డిఫెన్స్ లాయర్ వారు కాదు అని నిరూపణ చేస్తూ ఉంటారు. ఆ కోర్టు కేసు అనేది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దగ్గర ఒక 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 15 సంవత్సరాల్లో ఇద్దరు ముగ్గురు జడ్జెస్ మారారు. మారినప్పటికీ ఇంకా ఈ రోజుతో లాస్ట్, నెక్స్ట్ వాయిదాతోటి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అనగా ఆ క్షణంలో కూడా జడ్జి గారు మారిపోతారు. అది కూడా ఈసారి వచ్చింది ఒక లేడీ జడ్జి. సో ఎప్పుడైతే ఈ లేడీ జడ్జి వచ్చారో ఆ రోజుకి విచారణ సమయానికి ఆఖరిగా విచారిస్తోంది ఎవరినంటే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారిని. సో ఇక్కడ కేసుకు సంబంధించి 15 సంవత్సరాలుగా సాగుతున్న దాని మీద ప్రత్యక్షంగా చూసిన అనుభవం అయితే జడ్జి గారికి లేదు. కాకపోతే ఏం జరిగిందంటే రిటన్గా ఉంటుంది కనుక దాన్నే బేస్ చేసుకొని ఆవిడ జడ్జిమెంట్ నెక్స్ట్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఈమె ఆఖరిగా విచారణ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని డిఫెన్స్ లాయర్ వారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే లేచి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోమని చెప్తారు. కేవలం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, డిఫెన్స్ లాయరు, జడ్జి గారు తప్పించి ఇంకెవ్వరూ ఆ కోర్టు హాల్లో ఉండకూడదు, అందరూ కూడా బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందని ఆతృత కలిగింది. చూడడానికి ట్రై చేశాను. చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోగానే జడ్జి గారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను ప్రశ్నించారు. ఒకటే, ఏదైనా మారణాయుధం ఉందా అంటే గన్ కావచ్చు, కత్తి కావచ్చు, ఏదైనా ఉన్నదా అని అడుగుతారు. ఉన్నది అని చెప్తారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సరే, ఆ మారణాయుధాన్ని తీసుకొని మాకు ఇచ్చేయండి అని చెప్పి చెప్పడంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ మారణాయుధాన్ని అతని చేతిలో ఉన్న గన్ను తీసుకొని వచ్చి ఆ పక్కనే ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత తిరిగి బయటికి వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా లోపలికి రండి అని చెప్పి జడ్జి గారు పిలిపిస్తారు. జడ్జి అందరూ లోపలికి వస్తారు. అందరూ లోపలికి వచ్చిన తర్వాత విచారణ జరుగుతున్న ఇంకొక 5 నిమిషాల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు తన బాడీలో దాచుకున్న వేరొక గన్ను తీసుకొచ్చి తనకు తనుగా షూట్ చేసుకొని చచ్చిపోతాడు. ఫైనల్గా మనకు తేలింది ఏంటంటే ఈ యొక్క భార్యాభర్తల కేసులో ఆ భార్యను చంపింది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. దానికి సంబంధించిన బోల్డ్ విశేషాలు కొత్త అందులో ఉంటాయి, మనం చూడవచ్చు. ఇక్కడ నేను మానవ సంబంధాలకు సంబంధించి దీనికి మనకు పెద్దగా మీరు విన్న మీ అందరికీ కూడా లింకు దొరకకపోవచ్చు. కానీ నేను ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే జడ్జి గారు ఒక సీన్ చేశారు. ఏంటంటే అందరినీ బయటకు వెళ్ళిపోమని, అక్కడ ఉండమని, మారదాలు ఉంటే తీసివ్వని. అంటే అంతకుముందు కేసు పట్ల ఆవిడకి లేకపోయినా ఆవిడికి కొంత అవగాహన ఉంది, కొంత అనుభవం ఉంది, పూర్తి విచక్షణ జ్ఞానం ఉంది. ఆవిడ ఆలోచించారు, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేశారు. మారణాయుధాలని తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు. అయినప్పటికీ జరగాల్సిందైతే జరిగిపోయింది, నష్టం. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే
ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్న కారణం మనిషి యొక్క విచక్షణ జ్ఞానం తగ్గిపోతూ ఉండడం. మనం పుట్టేటప్పటికి మనకి కొంత విచక్షణ జ్ఞానం ఉంటుంది, అది ఉన్నదన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ ఎదుగుతున్న కొద్దీ ఆ విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. అంటే ఒక 15 సంవత్సరాలు వచ్చినప్పటికీ స్కూల్ ద్వారా మనకు ఆ విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకు కాలేజీ ద్వారా మన విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఆ తర్వాత నుంచి కూడా మనం ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోవాలి మన సొసైటీని చూసి. అయితే ఇప్పుడున్న సమాజం మన విచక్షణ జ్ఞానం కోల్పోయేలా చేస్తుంది. ఎందుకంటే చుట్టూ విద్వేషాలు, ద్వేషాలు, ఒకరి ఎడల ఒకరు కోపాన్ని ప్రదర్శించడం, వాడి మీద వీడి మీద ఆడడం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేపర్ తీస్తే చాలు, టీవీలో ఆన్ చేస్తే చాలు, వాడి మీద వీడి మీద వాడు ఏదో ఒకటి చెప్పుకోవడం. రాజకీయ నాయకులు కావచ్చు, మన చుట్టుపక్కల వచ్చి ఇలా జరుగుతుంటే మన విచక్షణ జ్ఞానం ఏమవుతుంది? తగ్గిపోతుంది. మనం కూడా అటువంటి వారిగా తయారయ్యేలా చేస్తుంది. మనకు సామెత నాకు గుర్తుండే ఉంది. వారు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారు అవుతారని ఒక సామెత మనకు ఉంది. కానీ మనకున్న సొసైటీలో మనుషులందరూ కూడా తమ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళగా పని చేయలేకపోతున్నారు. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం చేసుకోలేకపోతున్నారు. దానికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన లోపం కొట్టొచ్చినట్టు మనుషుల్లో కనపడుతుంది. ఏది మనం తట్టుకోలేకపోతున్నాం, దేన్ని మనం భరించలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం ఎదుటి వ్యక్తిని. మనమందరం చేయాల్సింది ఏంటంటే అనేకమైన వీడియోస్ మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో. మంచి వీడియోస్ ఉంటాయి. మనము కూడా మంచి వీడియోస్ చూస్తూ ఉంటే యూట్యూబ్ కూడా మనకి మంచి వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. సో మానవ సంబంధాలు బాగుపడేలాగా మనం తయారవ్వాలి. దానికోసం మన విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దీనికోసం నేను ఇచ్చే సలహా ఏంటంటే 2010 ఆ ముందు ప్రింటెడ్ అయిన పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలన్నీ కొనుక్కోండి. అది ఏదో ఒక పుస్తకం పెద్దలది రాసింది, శ్రీశ్రీ గారిది కావచ్చు, రకరకాల మనుషులు రాసింది ఉంటుంది కదా, వాళ్ళ పుస్తకాలు కొనుక్కోండి, దాచిపెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ మంచి కూడా అలాంటి మంచిని చెప్పే పుస్తకాలు మనకు దొరకకపోవచ్చు. రాబోయే తరానికి మంచి చెడుల తేడా తెలియకపోవచ్చు. సొసైటీలో మంచి ఉంది, చెడు ఉంది. మనకి బ్యాక్టీరియా గురించి మనకు తెలిసే ఉంటుంది. నా చిన్నప్పుడు బ్యాక్టీరియాకి సంబంధించి మా సైన్స్ టీచర్ చెప్తూ ఉంటే, ఓహో ప్రపంచంలో ఉన్న చాలా వస్తువులు కానీ పదార్థాలు కానీ చెడిపోవడానికి కారణం బ్యాక్టీరియా, చుట్టూ ఉండే బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా అని చెప్పి నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. నేను మళ్ళీ 10th క్లాస్కి వచ్చేటప్పటికి మంచి జరగడానికి కూడా కారణం బ్యాక్టీరియా. అంటే పాలు పెరుగుగా మారడానికి కారణం బ్యాక్టీరియా. సో మన సొసైటీలో మంచి బ్యాక్టీరియా ఉంది, చెడు బ్యాక్టీరియా ఉంది అని చెప్పి నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. అయితే ఇప్పుడు కొంచెం ఎదిగాను కదండి, కొంచెం విచక్షణగాన్ని పెంచుకున్నాను కదండి, దాని ద్వారా నాకు తెలిసిందంటే సొసైటీలో మంచి బ్యాక్టీరియా ఉండదు, చెడ్డ బ్యాక్టీరియా ఉండదు. ఆ ఉన్న బ్యాక్టీరియా ఎందులో ఉంటే దానికి తగ్గట్టుగా అది మారుతూ ఉంటే తప్పించి చెడ్డ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉండదు. ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది ఒక దాంట్లోకి వెళ్తే ఒకలాగా ప్రవర్తన చేస్తుంది, అది ఇంకో పదార్థంలోకి వెళ్తే ఇంకోలాగా ప్రవర్తన చేస్తుంది. సో మనం మనుషులం కాబట్టి పూర్తి విచక్షణ జ్ఞానంతో మనం ప్రతి విషయం పట్ల సరైన అవగాహనని ఏర్పాటు చేసుకొని మన జ్ఞానాన్ని పెంచుకొని ఆ యొక్క విచక్షణ జ్ఞానంతో పూర్తిగా బ్రతకగలిగితే మానవ సంబంధాలన్నీ బాగుపడతాయి. ఇందాక చెప్పుకున్నట్టు చివరి వరకు చూసినట్లయితే అనుభవం లేని ఒక జడ్జిగాని వచ్చినట్లయితే అక్కడ పరిస్థితులు ఉంటుందంటే ఆ భర్త మీద నింద పడిపోతుంది. ఈ కేసులో చనిపోయింది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కానీ అనుభవం లేని, పూర్తి విచక్షణ జ్ఞానం లేని, నెక్స్ట్ కోర్టు కాబట్టి విచక్షణ జ్ఞానం పూర్తిగా కూడా ఆవిడ సొంతం ఉండకూడదు. నెంబర్ 1 రాజ్యాంగం ప్రకారం, నెంబర్ 2 చట్ట ప్రకారం. ఇవన్నీ కరెక్టా కాదా, వీటన్నిటినీ చూస్తూ కూడా మానవతా దృక్పథంతో కూడా ఆలోచిస్తూ జాగ్రత్తగా జడ్జిమెంట్ చేసి రావాలి. సో మన లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా
మన విచక్షణ జ్ఞానం మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం అనుభవాన్ని బట్టి విచక్షణని ద్వారా మనం ఆ యొక్క డెసిషన్స్ నిర్ణయాలు మనం తీసుకోవాలని మరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ వింటున్న వాళ్ళందరికీ కూడా మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ చివరి వరకు చూసిన వారికి మరింత ఎక్కువగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మీరందరూ కూడా మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకొని అందులో ఉన్న మంచి చెడులను బేరీజు వేసుకుంటూ విచక్షణ జ్ఞానంతో మీ జీవితాలకు సంబంధించిన ప్రతి నిర్ణయం బాగుండేలా చూసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.